నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమలలో శ్రీగంధం వనాన్ని పరిశీలించిన టీటీడీ ఈవో 100 హెక్టార్లకు శ్రీగంధం వన విస్తరణకు ఏర్పాట్లు. సూర్యప్రభ వాహనంపై కళ్యాణ వెంకన్న విహారం. నారాయణవనంలో బ్రహ్మోత్సవ వైభవం. వైభవంగా శ్రీ నారాపుర వెంకన్న కళ్యాణోత్సవం. జమ్ముల మడుగులో భక్తుల పారవస్యం. ఒక్క క్లిక్ తో అన్నమయ్య సంకీర్తనలు. టీటీడీ వెబ్సైట్ లో శ్రీ తాళ్లపాక పద సాహిత్యం. తిరుమల పాప వినాశనం మార్గంలోని శ్రీవారి పార్వేటి మండపానికి సమీపాన ఉన్న శ్రీగంధం వనాన్ని టీటీడీ ఈవో డాక్టర్ డి సాంబశివరావు మంగళవారం పరిశీలించారు. ఇప్పటి వరకు 12 హెక్టార్లలో ఉన్న శ్రీగంధం వనాన్ని 100 హెక్టార్లకు పెంచడానికి తిరుమల తిరుపతి దేవస్థానం సన్నద్ధమైంది. ఈ క్రమంలో నేషనల్ మెడిసినల్ ప్లాంట్ డెవలప్మెంట్ బోర్డు సహకారంతో ఈ ఏడాది చివరికల్లా 100 హెక్టార్లలో శ్రీగంధం వనాన్ని విస్తరించేందుకు తక్షణమే చర్యలు ప్రారంభించాలని ఈవో డాక్టర్ సాంబశివరావు టీటీడీ అటవీశాఖ అధికారి ఎన్వి శివరాం ప్రసాద్ కు సూచించారు. అనంతరం ఈవో పార్వేట్ మండపం వద్ద నూతనంగా ఏర్పాటు చేయబోయే నర్సరీ ప్రాంతాన్ని పరిశీలించారు. నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ అటవీ శాఖ విభాగం వారు శాండల్వుడ్ ప్లాంటేషన్ చందనం మొక్కలను కూడా పెంచుతూ ఉన్నారు. ఇప్పటి వరకు 12 హెక్టార్లలో ఉంది. ఈ సంవత్సరం నేషనల్ మెడిసినల్ ప్లాంట్ డెవలప్మెంట్ బోర్డు వారి ద్వారా కొంత ఆర్థిక సహాయం తీసుకుని దాదాపు 70 లక్షల వరకు వాళ్ళు ఇస్తూ ఉన్నారు. ఒక రికార్డు స్థాయిలో 90 హెక్టార్లలో మనం చందనం నాటేద్దామని చెప్పి ప్లాన్ చేస్తూ ఉన్నాము. ఈ సంవత్సరం చివరికల్లా దాదాపు 100 హెక్టార్లు చందనం మొక్కలు మనం పెంచినట్టు అవుతుంది. దేశం మొత్తం మీదే ఇది పెద్ద ప్లాంటేషన్ బ్లాక్ లాగా ఉంటుంది. ఒక ప్రెస్టీజియస్గా తీసుకుని దీన్ని 100 హెక్టార్లు ఈ సంవత్సరం డెవలప్ చేద్దామని ప్లాన్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా రెడ్ శాండర్స్ కూడా దీంట్లో మధ్యలో కొంత హోస్ట్ ప్లాంట్గా పెట్టడము. రెడ్ శాండర్స్ దాదాపు 10 లక్షల మొక్కల వరకు కూడా మనం ప్లాంటేషన్లో మన నర్సరీలో ఉన్నాయి. వీటిని కొంతమంది రైతులకు ఇవ్వడానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇవ్వడానికి కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాము. ఈ సంవత్సరం ఏదైతే మన ఫారెస్ట్ విభాగం వారు ప్లాన్ చేస్తున్నారు అంటే దాదాపు 90 హెక్టార్ల చందన ప్లాంటేషన్ అది చక్కగా జరగాలని చెప్పేసి వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ కూడా టీటీడీ అందజేస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాను. దీని ద్వారా మనకి 30-40 సంవత్సరాల తర్వాత మనకు కావాల్సిన శాండల్వుడ్ అంతా కూడా మన ఫారెస్ట్ నుంచి తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఓం నమో వెంకటేశ్వర. చిత్తూరు జిల్లా నారాయణవనం శ్రీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నయన మనోహరంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామివారికి బుధవారం ఉదయం సూర్యప్రభ వాహన సేవను కనుల పండుగగా నిర్వహించారు. సర్వాభరణ భూషితులైన వెంకటేశ్వర స్వామివారు సహస్ర కిరణధారిపై బంగారు వర్ణంతో మెరిసిపోతూ తిరువీధుల్లో విహరించారు. అర్చక పరివార గణములు ముందు నడువుగా భక్తుల కళా ప్రదర్శనల మధ్య స్వామివారు ప్రత్యక్ష నారాయణుడిపై దేదీప్యమానంగా దర్శనమిస్తూ భక్తకోటిపై కరుణా వీక్షణాలను ప్రసరించారు. కడప జిల్లా జమ్మలమడుగు శ్రీ నారాపుర వెంకటేశ్వర స్వామివారి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలతో కాంతులిన్నుతోంది. ఉత్సవాలలో భాగంగా ఉభయ దేవేర్ల సమేతంగా స్వామివారి తిరుకల్యాణ మహోత్సవాన్ని శోభాయమానంగా నిర్వహించారు. వధూవరుల అలంకారంలో దివ్యమంగళ స్వరూపంతో వెలిగిపోతున్న స్వామి అమ్మవార్లను వేదికపై కొలువుతీర్చి షోడశోపచార పూజలు నిర్వహించారు. అనంతరం సంప్రదాయ రీతిలో కళ్యాణం నిర్వహించి ధూపదీప నైవేద్యాలతో హారతులు సమర్పించారు. భక్తులు గోవిందనామస్మరణ చేస్తూ వెంకన్న కళ్యాణాన్ని తిలకించి తన్మయత్వాన్ని పొందారు. తొలి తెలుగు వాగ్గేయకారుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు వారు భక్తకోటికి అందించిన సంకీర్తనల సంపదను టీటీడీ ఆన్లైన్లో పొందుపరిచింది. www.tirumala.org వెబ్సైట్లో
శ్రీ తాళ్లపాక పదసాహిత్యం పేరుతో టీటీడీ కల్పించిన ఈ వెసులుబాటుతో భక్తులు ఉచితంగా అన్నమయ్య సంకీర్తనలను డౌన్లోడ్ చేసుకునే సౌలభ్యం లభించింది. 32,000 సంకీర్తనలతో కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీనివాసుని కీర్తించి తరించిన పద కవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులు. శ్రీవారి భక్తులకు పద సాహిత్యపు మధురిమలను తరతరాలకు తరగని సంపదగా అందించిన భక్తాగ్రేసరుడు అన్నమయ్య. ఆ మహానుభావుడి 608వ జయంతిని పురస్కరించుకుని అత్యాధునిక పరిజ్ఞాన వినియోగంతో అన్నమయ్య సాహిత్య సంపదను మరింతగా జనబాహుళ్యంలోకి తెచ్చే ప్రయత్నం చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం. ఇందుకోసం www.tirumala.org వెబ్సైట్లో శ్రీ తాళ్లపాక పద సాహిత్యం పేరుతో అన్నమయ్య కీర్తనలను ఆయన జీవిత చరిత్రను పొందుపరిచింది. ఇందుకోసం శ్రీ తాళ్లపాక పద సాహిత్యాన్ని క్లిక్ చేస్తే సంకీర్తనలు, ఆడియో, లిటరేచర్, లైఫ్ హిస్టరీ, పరిష్కర్తల పేరుతో 5 ట్యాబ్లు వచ్చేలా సైట్ను తీర్చిదిద్దింది. ఇందులో సంకీర్తనల విభాగంలో 14,892 కీర్తనలు అందుబాటులో ఉంచారు. అలాగే ఆడియో విభాగంలో అన్నమయ్య కీర్తనలను ఎప్పుడు కావాలంటే అప్పుడు వినే సౌలభ్యంతో పాటు ఉచితంగా డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంది. మొత్తం 100 ఆల్బమ్లు ఉన్న ఈ విభాగంలో ఒక్కో ఆల్బంలో 8 నుంచి 10 సంకీర్తనలు ఉంటాయి. ఇక లిటరేచర్ విభాగంలో 1980వ సంవత్సరం నుంచి అన్నమయ్య సాహిత్యం తదితర అంశాలపై పలువురి రచనలు, సంకీర్తనలపై విశ్లేషణ తదితర వివరాలు అందుబాటులో ఉన్నాయి. ఇంకా లైఫ్ హిస్టరీ విభాగంలో అన్నమయ్య వంశవృక్షం, తిరుమల యాత్ర, రచనలు, శ్రీవారి ఆలయంలోని అన్నమయ్య భాండాగార వివరాలు ఉన్నాయి. అలాగే అన్నమయ్య కీర్తనలను జన బాహుళ్యంలోకి తీసుకువచ్చిన 7 పరిష్కర్తలు సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి, వేటూరి ప్రభాకర శాస్త్రి, రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ, గౌరిపెద్ది రామసుబ్బ శర్మ, ఉదయగిరి శ్రీనివాసాచార్యులు, పిటి జగన్నాథరావు, కామిశెట్టి శ్రీనివాసులు తదితరుల వివరాలు, విశ్లేషణలు అందుబాటులో ఉన్నాయి. తాళ్లపాక అన్నమాచార్యుల పద సంపదను, శ్రీవారి వైశిష్ట్యాన్ని విద్యార్థులకు, పరిశోధకులకు అందుబాటులో ఉంచుతూ సమగ్ర విశ్లేషణలు అందిస్తూ ముందు తరాలకు అలనాటి అపురూప సంపదను ఎప్పటికీ తరగని ఆస్తిగా పదిలపరుస్తున్న టీటీడీ సంకల్పానికి భక్తుల నుంచి విశేష స్పందన వస్తోంది. ఇప్పుడు కాసేపు విరామం. మానవ జీవన లక్ష్యం మోక్షం సాధించడమే. అలాంటి మోక్ష సాధనం శ్రవణం. మోక్ష మార్గాలకు శ్రవణం, కీర్తనం సోపానం. జీవితంలో వినికిడి శక్తి మహత్తరమైనది. అలాంటి దివ్యమైన శక్తిని బాల్యదశలోనే కోల్పోయిన చిన్నారులకు ఉచితంగా సేవ చేసే ఉద్దేశంతో అత్యంత ఖరీదైన వైద్య పరికరాల సహాయంతో తిరుమల తిరుపతి దేవస్థానములచే నడుస్తున్నదే శ్రవణం. ఈ బృహత్తర కార్యక్రమంలో మీరు భాగస్వాములు కండి, శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. వెబ్సైట్ ఐడి www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు పునఃస్వాగతం. శ్రీకాళహస్తి దేవస్థాన అనుబంధ ఆలయమైన శ్రీ ప్రసన్న వరదరాజస్వామివారి ఆలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు నయనమనోహరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న వరదరాజస్వామివారికి పల్లకీ సేవను కన్నుల పండుగగా నిర్వహించారు. సర్వాలంకార శోభితులుగా పుష్ప పల్లకీపై కొలువుదీరిన స్వామి అమ్మవార్లకు కర్పూర హారతులు సమర్పించి శ్రీకాళహస్తి వీధుల్లో నేత్రపర్వంగా ఊరేగించారు. నల్గొండ జిల్లా మట్టపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. పావన కృష్ణానది తీరంలో ఆహ్లాదకర వాతావరణంలో వేంచేసి ఉన్న
మట్టపల్లి నరసింహస్వామి ఆలయం ఉత్సవాలను పురస్కరించుకుని భక్త శోభితంగా దర్శనమిచ్చింది. ఉత్సవ శోభితంగా సాగిన ఉభయ దేవేరి సమేత నరసింహస్వామివారి కళ్యాణోత్సవంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. 3 రోజుల పాటు ఎంతో విశేషంగా సాగిన స్వామివారి తిరుకల్యాణ మహోత్సవాలలో భాగంగా శేషవాహనంపై స్వామివారు, గజవాహనంపై అమ్మవార్లు ఊరేగుతూ ఎదుర్కోలు ఉత్సవంతో భక్తులకు కనువిందు చేశారు. అనంతరం పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలతో వేదికపై వధూవరులుగా కొలువుదీరిన శ్రీ మట్టపల్లి లక్ష్మీ నారసింహుడి కళ్యాణాన్ని వైభవోపేతంగా నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. నెల్లూరు శ్రీ కాశీ విశ్వనాథ స్వామివారి ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయంలోని ధ్వజస్తంభానికి ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. ఆపై నంది ధ్వజపటాన్ని పైకి ఎగురవేసి ధ్వజారోహణంతో ముల్లోకవాసులను స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు. అనంతరం శ్రీ విశాలాక్షి సమేత శ్రీ కాశీ విశ్వనాథుణ్ణి విశేష అలంకార శోభితులుగా పుష్పాలంకరణలో మెరిసిపోతున్న గజవాహనంపై కొలువుదీర్చి నగరోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో ఈ ఉత్సవాలను తిలకించి పరమశివుడి కృపకు పాత్రులయ్యారు. ప్రకాశం జిల్లా గుండ్లకమ్మ నదీ తీరాన కొలువైన మల్లవరం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు వేడుకగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారికి తిరుకల్యాణ మహోత్సవాన్ని రమణీయంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై వేంచేపు చేసి కళ్యాణం నిర్వహించారు. అనంతరం గుండ్లకమ్మ నదీ తీరంలో ఆహ్లాదకర వాతావరణంలో స్వామి అమ్మవార్లకు తెప్పోత్సవాన్ని భక్తిరస భరితంగా నిర్వహించారు. చూడచక్కగా సాగిన దేవదేవుడి తెప్పోత్సవాన్ని తిలకించిన భక్తులు ఆధ్యాత్మిక పారవస్యంతో మురిశారు. నిజామాబాద్ జిల్లా చుక్కాపూర్ అటవీ ప్రాంతంలో భక్తకోటిని అనుగ్రహిస్తున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి సన్నిధి కళ్యాణ శోభతో పులకించింది. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఉభయ దేవేరి సమేత నారసింహుడికి కళ్యాణాన్ని ఉత్సవ శోభితంగా నిర్వహించారు. పరిసర ప్రాంతాల నుంచి భక్తులు విశేష సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి ఆశ్రిత భక్తవత్సలుడి కళ్యాణాన్ని వీక్షించారు. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా శుభప్రదం వేసవి శిక్షణా తరగతులు విజయవంతంగా కొనసాగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు ఉత్సాహంగా ఈ శిక్షణా తరగతుల్లో పాల్గొని నైతిక విలువలు, ధార్మిక ప్రవృత్తి తదితర అంశాలపై అవగాహన పొందుతున్నారు. విశాఖ నగరం మర్రిపాలెం శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామివారి ఆలయంలో వైశాఖ మాస పూజలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేసి సింధూర అభిషేకాన్ని నిర్వహించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో పవనసుతుడిని సేవించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. వివిధ ప్రాంతాలలో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాల సమాహారం కళా నీరాజనంలో వీక్షిద్దాం. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి తిరుకల్యాణ మహోత్సవాలను పురస్కరించుకుని నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. చిన్నారులు ప్రదర్శించిన నృత్య నీరాజనం కనుల విందుగా సాగింది. అలాగే వెంకన్న కళామందిరంలో నిర్వహించిన సంకీర్తన గోష్ఠిగానం, పౌరాణిక పద్యనాటక ప్రదర్శన భక్తిరస భరితంగా జరిగాయి. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు ఈ రోజు ఇప్పటి వరకు 27,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 47 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 12 గంటలు, దివ్య దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. తిరుమలలో 110 గదులు ఖాళీగా ఉన్నాయి. అలిపిరి, శ్రీవారిమెట్టు మార్గాలలో భక్తుల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్గా ఉంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.